ఈ క్వశ్చన్ మొన్న జరిగిన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చింది. ఈ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్. 2x - 3y + 4 = 0 మరియు 3x - 2y - 4 = 0. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ రెండు అంటే సమకాలిక ఏకఘాత సమీకరణాల యొక్క సాధన. x = a మరియు y = b అప్పుడు ఏందని అంటున్నాడు. మళ్ళీ ఇంగ్లీష్లో కూడా ఒకసారి చూద్దాం క్వశ్చన్. ఇఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ద సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ 2x - 3y + 4 = 0 and 3x - 2y - 4 = 0 ఈజ్ x = a అండ్ y = b అన్నాడు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండు ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసి x వైల్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నా, ఈ సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకున్నా. సో దీన్ని 3తో మల్టిప్లై చేసిన, దీన్ని 2తో మల్టిప్లై చేసిన. ఎందుకంటే నాకు ఇక్కడ 3 2 = 6 కదా, అట్నే 2 3 = 6. ఇక్కడ 6 6 వచ్చేలా చేసుకొని క్యాన్సిల్ చేసుకోవడానికి నేను ఇలా చేస్తున్నా. చూడండి ఇక్కడ వచ్చింది 3 2 = 6x, 3 3 = 9y, 3 4 = 12. అట్లా దీని 2 3 = 6, 2 2 = 4, 2 4 = 8. ఇక్కడ రాసేసిన. సో రాసినాక ఏం చేయాలంటే ఒకదాని కింద ఒకటి రెండు ఈక్వేషన్స్ రాసుకొని సైన్స్ మైనస్ చేస్తున్నా, అంటే ఒకదాని నుంచి ఒకటి తీసేస్తున్నా కాబట్టి ఇక్కడ సైన్స్ చేంజ్ అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ పెట్టిన, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ పెట్టిన, మైనస్ ఉంది, ప్లస్ పెట్టిన. ఇది +6x, ఇది -6x క్యాన్సల్. ఇక్కడ -9y ఉంది, ఇక్కడ +4y ఉంది. సో రెండింటిని తీసేయాలి. తీసేస్తే ఏమొచ్చింది -5y. ఎందుకంటే పెద్దదానికి మైనస్ ఉంది, చిన్నదానికి ప్లస్ ఉంది. పెద్దదానికి ఏ సైన్ ఉంటే అదే పెట్టాలి. ఇక్కడ అదే పెట్టినాం. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ +12, ఇక్కడ +8. సో రెండు ప్లస్లే కాబట్టి ఇదే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత 20. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 20ని ఇటు సైడ్ తీసుకుపోదాం. సో ఇటు సైడ్ తీసుకుంటే +20 కాస్త -20 అవుతుంది. ఈ మైనస్ క్యాన్సల్. 5 1 = 5, 5 4 = 20. y = 4 వచ్చింది మనకు. నెక్స్ట్ x = ఫైండ్ అవుట్, x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వైని తీసుకెళ్ళి ఈ ఫస్ట్ ఈక్వేషన్ చూసినారా, దీంట్లో వేద్దాం. చూడండి అదే ఇక్కడ రాసిన. సబ్స్టిట్యూట్ ద y = 4 in 2x - 3y + 4. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన y వాల్యూ ఇక్కడ y ప్లస్లో ఇది వేసిన 4. సో 2x - 3 × 4 + 4 అయింది. అప్పుడు 3 4 = 12 కదా, ఇక్కడ రాసిన. 2x 4 -12 + 4 ఏమిది 8 అవుతుంది. ఈ 8 అటు పంపించేద్దాం, +8 అవుతుంది. 2 1 = 2 4, x = 4. ఇక్కడ y = 4 వచ్చింది, x కూడా 4 వచ్చింది. అయితే ఇక్కడ ఆల్రెడీ చూడండి x = 4 వచ్చింది, y = 4 వచ్చింది. కానీ వాడు ఇచ్చిండు, ఏమని ఇచ్చిండు మనకు క్వశ్చన్లోనే ఇచ్చిండు. x = a, y = b అని ఇచ్చిండు. ఇక్కడ చూపిస్తుంది చూడండి, x = a అండ్ y = b అని ఇచ్చిండు కదా. సో కానీ x = 4a, y = 4a అంటే ఈ a అండ్ ఈ b రెండు సేమ్ అని అర్థం. అందుకే a = b అని రాసినాం. సో మనకు ఆప్షన్లో ఏముంది, a = b ఉంది కదా, ఇది రైట్ అవుతుంది.